టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అర్ధరాత్రి ముచ్చట్లు ప్రోమో గురించి మాట్లాడదాం. ఫస్ట్ మీరు నైట్ ప్రోమో చూసారా? ప్రోమో ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. ఇది ఫేర్ కాదు అని ఉంచారు. చివరి నామినేషన్ పెట్టలేడు, అందరూ నామినేట్ అయ్యారని చెప్పారు. ఎందుకు నామినేషన్ అంటే డైరెక్ట్ ఫినాల్లో నామినేషన్. డైరెక్ట్ ఈ 14 days ఈ 2 weeks నామినేషన్ జరుగుతూనే ఉంటుంది. నామినేషన్ జరిగినాక ఈ 2 weeksలో నామినేషన్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఇది ఫేర్ కాదంటే ఈ నామినేషన్ ఎలా జరుగుతుందంటే ఓకే ఇది ఇప్పుడు ఎట్లా ఉంటుంది కామన్గా ఇప్పుడు నామినేషన్ అంటే ఎందుకంటే 2 weeks నుంచి మన కళ్యాణ్ నామినేషన్ రాలేదు కాబట్టి కళ్యాణ్ ఇప్పుడు 2 weeks నుంచి నామినేషన్ రాలేదు. ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా సేవ్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కళ్యాణ్కి వాళ్ళ ఎఫెక్ట్ అవుతుందని బిగ్ బాస్ వాళ్ళు కూడా ఉంటుంది కదా అతనికి ఎవరిని విన్నర్ చేయాలి నాకైతే ఈసారి కళ్యాణ్ విన్నర్ అవుతారని అనిపిస్తుంది. ఎందుకంటే ఫినాలే టికెట్ సామాన్య నిజంగా హైలైట్ అనిపించింది. విన్నర్ అవుతాడని నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తుంది ప్లీజ్ కమెంట్ చేయండి. వెనక ఇది ఫేర్ కాదని ఉన్నప్పుడు తర్వాత మన ఆడియన్స్ 20 members పోతారు. అంటే 20 members పోయినాక ఒక్కొక్కరు అంటే 2:30కి వస్తారు. ఈరోజు 2:30కి వచ్చేసింటారు. 6:30 వరకు ఉంటారంట. 6:30 వరకు ఉండి ఒకరి మీద ఒకరు అంటే వేరే సీజన్లో రివ్యూవర్స్ పోయారంట. మళ్ళా ఇంకా రివ్యూవర్స్ పోయారు, మన ఎవరు మీడియా అట్లాంటివన్నీ పోయినాయంటే ఈసారేమో వాళ్ళ రివ్యూవర్స్ కాదు ఓన్లీ వీళ్ళ వరకు పోతారంట. మళ్ళీ చూద్దాం ఎంతవరకు ఎవరెవరు పోతారో ఏమేమి ఆడతారో. ఇంకా తర్వాత కళ్యాణ్ గేమ్ ఇంకా తర్వాత ఓకే ఇంకా స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయినాక ఇమాన్యుయల్కి 2.5 lakhs ఇచ్చారంట. అంటే ఈ సీజన్లో ఎంత ఖర్చు నువ్వు ఎంతగానో గేమ్ ఆడవంటే హైయెస్ట్ అమౌంట్ కళ్యాణ్ ఇస్తాడు. కానీ 100% పడుతుంది. ఎందుకంటే మన కామెడీ అయినా గేమ్స్ అయినా ఫ్రెండ్షిప్ అయినా బాండింగ్స్ అయినా అన్నింటినీ కరెక్ట్ ఉన్నాడు మన ఇమ్మో. సూపర్ అనిపించింది నాకు. చాలా చాలా బాగా అనిపించింది. ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. ఇమ్ముకి ఇవ్వడం అయితే కరెక్టే, 100% కరెక్టే. ఇమాన్యుయల్కి ఇవ్వడం అది కరెక్టే అనిపించింది. తర్వాత తనుజకు 2.5 lakhs అంట. 2.5 lakhs తనుజకు 2.5 lakhs కరెక్టేనా అని అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఓకే ఏమో ఐ థింక్ కరెక్ట్, ఐ థింక్ రాంగ్, మీకే తెలియాలి. నాకైతే పడతాయేమో అంత పడతాను 1 lakh కరెక్ట్ ఏమో అనిపించింది. ఒక తనుజ ఫ్యాన్స్ కూడా ఉంటారేమో కానీ నాకైతే అంత పడుతుంది అని అనిపించింది. అంత గేమ్స్ కోపం ఎక్కువగానే కోపం వస్తుంది. ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇంకా ఫ్యాన్స్ వల్ల ఇంకా ఆమెకు 2 lakhs ఇచ్చారు. డిమాండ్కి 1.5 lakhs కరెక్ట్ సెట్. వెనక సుమనకు 1 lakh అంట. సుమనకు 1 lakh అంట. సుమనకు 1 lakh. ఎందుకు సుమనకు 1 lakh? ఏం ఆడిందని సుమనకు 1 lakh? ఎందుకు సుమనకు 1 lakh? నాకు ఇప్పటి కూడా అర్థం కాలేదు. తర్వాత భరణి గారికి 50,000 అంట. మన సంజనకు 0 అంట. ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్? సంజన గారికి 0నా? ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ లేచిందే సంజన గారి వల్ల. బిగ్ బాస్ సీజన్ ఉన్నదే సంజన గారి వల్ల. ఒక్కనొక టైంలో ఏంద్రా నాయన ఈ సీజను ఏంటి బిగ్ బాస్ అర్థమవుతలేదు ఏంటి అన్నప్పుడు బిగ్ బాస్ సీజన్ మొత్తాన్ని లేపిందే సంజన గారు. బిగ్ బాస్ సీజన్ మొత్తానికి లేపిందే సంజన గారు. మళ్ళీ 0 ఇచ్చి మళ్ళీ ఆవిడని జైలు వేసిరంట. అది ఎంతవరకు కరెక్ట్ అండి నిజంగా. కానీ పక్క టాప్ 5 ఉంటుంది సంజన గారు. 100% టాప్ 5 ఉంటుంది నాకు తెలుసు. ఎందుకంటే ఓకే అరే నిజంగా సంచాలకైనా ఏదైనా సంజన గారు ప్రతి సగం సీజన్ మ్యాక్సిమం ఒక 60% సీజన్ మొత్తం సంజన గారి వల్లనే. సీజన్ మొత్తం ఒక 60% సీజన్ మొత్తం సంజన. శనివారం వస్తే సంజన క్లాసు, శనివారం వస్తే సంజన గారికి మాటలు, శనివారం వస్తే సంజన గారిని ఏదో అనాలి, శనివారం వస్తే సంజన గారిని ఎవరో మాట అనాలి, శనివారం వస్తే సంజన గారిని ఏదో ఒకటి తిట్టాలి, శనివారం వస్తే సంజన గారిని ఏదో ఒకటి అనాలి. అది తప్ప ఏముంది బిగ్ బాస్ టీం వాళ్ళకు? కానీ సంజన గారిని 0 వేయడం అయితే కరెక్ట్. అందరికి ఏం ఆడుతున్నారు ఆయన నిజం కోపం వచ్చింది. సంజన గారికి 0 ఏంటిరా బాబు, మీరేం ఆలోచిస్తుండ్రు అని అనిపించింది. నిజంగా చాలా కోపం వచ్చింది. వెనక
సంజన గారు పక్క టాప్ 5లో ఉంటారు. అది 100% కరెక్ట్, 100% ఉంటారు. కానీ సంజన గారికి 0 ఇవ్వడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు, నాకు నచ్చలేదు. రియల్ నాకు అయితే నచ్చలేదు ఫ్రెండ్స్, రియల్ చాలా బ్యాడ్ అనిపించింది. సంజన గారికి 0 ఇవ్వడం ఏంటంటే ఏంటంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు? సంజన గారికి 0 ఇవ్వడం అయితే నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు. వెనక అర్ధరాత్రి ముచ్చట్లు అయితే రీతు గురించి మాట్లాడతారు. అంటే కాపీ తవ్వుకుంటా వీళ్ళు ఇంకొకటి ఈ నామినేషన్ అది ఉంటుంది కదా, కాఫీ తాగుకుంటా ఇదేమంటారు అబ్బా వస్తలేదు, కాఫీ తాగుకుంటా పిజ్జా తినుకుంటా రీతు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరా నేను, రీతు ఎలిమినేషన్ అయితే అయినా అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంటే నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేరా. టాప్ 5లో మనం 5 మెంబర్స్ ఉంటామని అనుకున్నారా నేనైతే అనే అంటాడు. అవునరా నేను కూడా అదే అనుకున్నా, టాప్ 5లో ఉంటాం మనం అనే అనుకున్నా. ఎలిమినేషన్ అయింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ 2 వీక్స్ అది వెనక్కి పోయింది, అందువల్ల అది పోయిందేమో అని అంటారు. అనుకో నిజంగా ఎందుకో బిగ్ బాస్ వాళ్ళు ఉంటాయి కదా, ఇంకా పక్క భరణి అని టాప్ 5లో పెట్టాలి, వీళ్ళ టాప్ 6లో పెట్టాలని ఉంటుంది. మళ్ళీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఏముంటుందో చూడాలి. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు. మళ్ళీ మిడ్ వీక్ ఎలిమినేషన్ మన ఎవరు మన సుమనని చేసి ఎలిమినేషన్ సీజన్ లాస్ట్లో మళ్ళీ వీళ్ళు పెడతారా ఎవరు పెడతారో ఏమవుతుందో చూడాలి. వీళ్ళు ఎలిమినేషన్ ఇట్లా అవుతుంది వెనక వీళ్ళిద్దరు ప్రాంక్ చేద్దామని అనుకున్నారు. తనుజ కళ్యాణ్తో నేను మాట్లాడను అని చెప్పురా, కళ్యాణ్ నాకు దూరంగా ఉండమని చెప్పరా ఈ 2 వీక్స్ అని ఫన్ చేద్దాం అనుకుంటారు. వెనక అవునా నిజమా మాట్లాడవా అని ఏదో ఫన్గా మాట్లాడుతుంటాడు. అయినాక ఇంకా రీతు ఎందుకు తనుజ ఎందుకురా నువ్వు అద్దం ఉండాలండి నాతో మాట్లాడమని అట్లా చెప్తే ఎందుకు నువ్వు మాట్లాడలేకపోయినా అంటే, అరే నువ్వంటే నాకు ఇష్టం రా, నేను ఆడ కూడా అదే చెప్పాను, నువ్వంటే నాకు ఇష్టం అందుకే నేను మీతో అలా మాట్లాడలేకపోతారా, ఆవిడ మాట్లాడితే నాకు బాధ అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం, ఆవిడ బాధపడితే నేను బాధపడతా అని అదే విషయం నేను చెప్పాను రా అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత రీతు వాళ్ళ గురించి మాట్లాడుతుంది. అరే అది పోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయాలంటారు. ఇంకా మన నలుగురిలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు అని అంటే, ఇంకా ఆ విన్నర్ ఎవరు కళ్యాణ్ అన్న వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు అవుతారు. కానీ డెమోన్ అయితే విన్నర్ కాడు. కానీ నాకు డెమోన్ విన్నర్ అయితే బాగుంటుంది అని అనిపించింది. కానీ డెమోన్ విన్నర్ కాదులే కానీ చెప్తున్నా, ఓకే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు కదా, అలా విన్నర్ అయితే బాగుండనండి. ఒక టాప్ 5లో ఉంటాడు కాబట్టి చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా విన్నర్ అయితే బాగుంటుంది అనుకున్నంత మాత్రం విన్నర్ అవుతాడా, కాలేదు. కాబట్టి నాకు అనిపించింది నేను చెప్పాను. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.